పరిపాలన ఎట్టుండా ముందు రైతులు గుల్లైపోయినాగా సగానికి సగం రేట్లు ఇవాళ అనుకూలంగా లేదు. ఎకరానికి 2-3 క్వింటాలు అవుతున్నాయి. ఇప్పుడు 2-3 క్వింటాలు కనిపించు అట్లా కంది కానీ మిరపదాట చూద్దాం అంటేనేమో 30 క్వింటాలు అయితేనే కానీ 12-13 వేలేగా చెబుతున్నా. అసలు ఏదైనా రేట్ లేదుగా, రేట్ లేదుగా ముందు అనుకూలంగా. రైతు కాడికి వచ్చే వాళ్ళకి అసలు లేకుండా పోయింది. గవర్నమెంట్ రేటు అద్దెన్న ఇస్తాడే అంటే లేదు. నిన్ను 12,000 అమ్మినాయి, 7 మరి 6,000కి వచ్చింది, 6,500. రైతు గుల్లగాకేముంది? నష్టం పోయారు రైతు. మరి ఆయన ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు, వీళ్ళకి ఇస్తాడు, మరి ఆడవాళ్ళకి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. పెన్షన్ వరకు ఇస్తాడు పాపం. అదేంది పెన్షన్ వరకు ఇబ్బందే లేదు. ఒకరోజు ముందే ఇస్తాడు. గతంలో కాడికి బాగానే ఇస్తుండు. అదేంటి అది కాదులే, అట్ట కాదులే. ఇప్పుడు ఇది మొత్తం పెట్టింది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఇది పింఛను పెంచడం కారణమే ఆయన. అదేందిలే కానీ ముసలి వాళ్ళకి మంచి మేలు చేసిండు. ఎటుకూడు కొద్దిగా రైతులు గుల్లయ్యండ్రు. పింఛన్ ఏముందిలే, 4-5 రోజులకి వస్తుంటుంది. సరే ఇప్పుడు ఒక రోజు ముందే ఇచ్చిపోతారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకైతే ఇబ్బంది లేదయా. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వటం పింఛను. కొంతమంది చాలా మందికి పట్టలే, అసలు లేదు. ఉచితంగా ఇంతవరకు రాలేదుగా, రాలే. అమరావతిని పూర్తి చేస్తా ఉన్నారు రాజధానిని అంటారు. మరి చేస్తాను కొంత, మరి చేస్తారో చెయ్యరు. 5 ఏళ్లలో చేస్తామన్నారు. మరి ఏది మరి పోలవరం మరి నేను చేస్తాను. మరి ఆ మోడీ గారు అన్నాడు, ఏనన్నాడు మరి ఏది అసలు ఇంతవరకు దానికి ఇంకా ఏమి ఇది కాలేదు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది కదా, పోలవరం పూర్తి అవుతుంది అంటారా? పోలవరం పూర్తి చేస్తా అంటుండు. మరి ఇది ప్రధానమంత్రి కూడా అదే అంటుండు. సాధ్యమైంది అంటారా? సాధ్యం కావాలి. మరి వీళ్ళు కాకపోతే ఇంక చేయలేరు తెలిసి. అదేందులే కానీ వీళ్ళు కాకపోతే ఇంక చేయలేరు. ఎవరు కూడా శాతం కూడా కాదు. ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారంటావా? చేస్తుడు ఈయన ఒక్కడే. ఇంక అది ఏదైనా అడగాలన్నా కానీ చెయ్యాలన్నా కానీ 10 మంది కాడికి పోవాలన్నా చంద్రబాబు నాయుడేలే. కానీ ఈ మరి అవతల ఆయన ఇస్తే కొంతవరకు మోడీ గారు కానీ పంపిస్తే. ఇప్పుడు ఆయన గురించి పెద్ద ఆలోచన ఏమి అనుకోవట్లేదు జనం. అది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించే అనుకుంటారు. ఆయన లేని ఆయన లేడు అంటాను రోజు పెట్టి. అది ఈయన ఉంటానే ఈ గొడవలు కూడా లేకుండా పోయినాయి. అదే ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే గొడవలు ఇవరికి అల్లకొల్లోలం అయ్యాయి. అది మాత్రం వాస్తవం. అది గొడవలకు ఒక చెక్ పెట్టారనుకుంటా, వాళ్ళు ఆఫ్ చేశారు. అది గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ గొడవలు ఇంకా అప్పుడు గొడవలు ఎక్కువైనాయిలే, ఇప్పుడు గొడవలు ఆగిపోయినాయి. అదేంది పాపం వాళ్ళని లేదు వీళ్ళని లేదు ఎవరైనా. పరిపాలన ఏమంటారు లాస్ట్కి ఓవరాల్గా? ఇప్పుడు ఇంకా మరి పరిపాలన అంటే అంతా 7 నెలలు 8 నెలలు అయింది. ఎలా ఉందంటారు దీన్ని ఏం లేదు కానీ వాళ్ళకి పింఛన్ వాళ్ళకి ఏం బాధ లేదు. ఒక రైతుకే ఇబ్బంది అయింది. పరిపాలన అయితే పర్లేదు, బాగానే చేస్తాను లేదు ఏందిలే. కానీ ఇప్పుడు ముందు గొడవలు లేవుగా. ముందు దాని గురించి ఆలోచించాలి. ప్రజలు అనేది ఆరోగ్యంగా ఉంటారు, గొడవలు లేకుండా పర్లేదంటారు ప్రభుత్వం. అదేందిలే కానీ రైతులు గొల్లయ్యారు. ఇప్పుడు రైతులకి రేట్ అయితే లేదు, మిర్చికి రే లేదు, కందులకి రేటు లేదు. ఇప్పుడు కనీసం 2-3 లక్షలు దండగొద్ది మిరపదాట వేసిన వాళ్ళకి. కంది వేసిన వాళ్ళకి 30,000 దాకా దండగొద్ది. అందువల్ల మాకు రైతులకి గిట్టుబాటు ధర లేకనే కొంచెం బాధగా ఉంది. కానీ పరిపాలన అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. పెన్షన్ వ్యవస్థ ఎలా ఉంది? పెన్షన్ కూడా నెలకి ముసలి వాళ్ళకి 4,000 అన్న మాట ప్రకారం అన్నట్టే ఇచ్చేసిస్తుండు ముఖ్యమంత్రి గారి ద్వారా. మనకు పెన్షన్ వస్తూనే ఉండి ముసలి వాళ్ళందరికీ, దానికి ఇబ్బంది లేదు. వాళ్ళు సచివాలయం సిబ్బంది ఉండరు అయితే వరకు చేసిన వాళ్ళు వాళ్ళే వస్తున్నారు పాపం. ఎల్లమ్మడి తిరిగి పెన్షన్ అయితే ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నారు. ఏడబడి అమ్మఒడి పడలేదు. కాకపోతే గ్యాస్ స్తంభాలకు పడుతున్నాయి, పడ్డానికి కొంతమంది ఆగిపోతుంది. ఆ మోడీ 2,000 మాత్రం పడేవి. ఇప్పటికైతే నేను పడలేదు. ఇంకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా ఇంకా ఏం పడలేదు. అవి పడతాయి అంటున్నారు, పంట నమోదు చేసుకోమంటున్నారు. మరి అమ్మఒడి, తల్లికి వందనం అలాంటి పథకాలు ఇంతవరకు ఏం పడలేదు. పడతాయలేమంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నిన్న ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఇంకా పథకాలన్నీ అమలు చేయలేదండి. ఆ పథకాలు చెప్పాడు కానీ సూపర్ 6లో అది ఇంకా ఇప్పటికి అమలు చేయలేదు, చేస్తామంటారు. అది
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని పూర్తి చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని ఒక సస్యశ్యామలం చేస్తామంటున్నారు. అది సాధ్యమైంది అంటారు ఈ 5 సంవత్సరాలు? ఇంకా సాధ్యమయ్యేది ఏంది? ఇంకా ఆయన తలుచుకుంటేనే అమరావతి పూర్తి కావాల్సిందే. కానీ ఒక పోలవరం ప్రాజెక్ట్ అయినా ఒక అమరావతి అయినా ఇంకా అంతకుమించి ఎవరు వల్ల కాదు, ఎవరు చేయలేరు. అది వరకు వాళ్ళు జగన్ చెప్తేనే ఇది. నేను మళ్ళీ 2.0 అని వస్తున్నారు కదా ప్రజల్లోకి, దాని మీద మీరేమంటారు? ఇంక ఎవరి వల్ల కాదు, చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి మళ్ళీ 2.0 అని వస్తున్నారు కదా, సరే చెప్తే చెప్పిండేవలే కానీ మళ్ళీ ప్రజలు ఆయన చెబుతానే ఉంటే చెప్తే చెప్పచ్చులే కానీ ఆయన వల్ల కాదు. అంత పెద్ద కార్యక్రమం తలపడి కోట్ల వ్యవహారంలో చేయాలంటే అలాంటి పని ఒక చంద్రబాబు, ప్రధానమంత్రి మోడీ గారు తప్ప, ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్ప వీళ్ళ వల్ల కాదు, చేయలేరు. నారా లోకేష్ యొక్క పనితీరు ఎలా ఉంది గతంలోని ఇప్పుడు? గతంలో లోగడ 5 ఏళ్ళు ఆయనే జగన్ గారే చేసింది. నారా లోకేష్ నారా లోకేష్ వ్యవహారం ఇప్పుడు దాకా మాకేమంగా జనంలోకి రాలేదు, అది అర్థం కాలేదు. గతంలో ఉన్న నారా లోకేష్ ఇప్పుడు ఉన్న నారా లోకేష్ తేడా అంటే ఏం చెప్తారు? అనుభవాన్ని పొందారంటారా? అసలు ఆయన వ్యవహారం జనంలోకి రాలేదు. ఆయన గురించి ఇప్పుడు దాకా కూడా మనకు అంతగా ఏం తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళు వరకు సూపర్ సిక్స్ చెప్పిన పథకాలు ఒక గ్యాస్తో ఒకటి అమలు చేశారు. ఉచిత బస్సు, ఈ మహిళల డబ్బులు, ఈ రైతు భరోసా డబ్బులు చేస్తాము, ఇంకా టైం ఉంది, మీరే కంగారు పడేపోలేదని చెబుతున్నారు వార్తల్లో కూడా. దానికోసం ఎదురు చూస్తున్నాం. పరిపాలన అయితే పర్వాలా, గొడవ లేకుండా అంతా బాగానే ఉంటున్నాం. అంటారు ఇది 9 నెలల పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది, ప్రభుత్వ పరిపాలన బాగుందండి. బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పారు, అవి అమలవుతున్నాయి? అమలు చెప్తున్నాడు సార్ రేపు జూన్ జూలైలో వేస్తాము, పిల్లగాళ్ళని రైతు భరోసా వేస్తాము అన్నాడు. పెన్షన్ టయానికి వస్తుందా? ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఫ్రీ గ్యాస్ అన్నారు కదా, ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు రైతు భరోసాకి రైతులకు ఎలా ఉందండి? ఉంది, మాకు ఆశ ఆయన వేస్తాడని. మరి అడగా డబ్బులు ఉండాలిగా. పరిపాలన కొత్తగా దిగాము, మరి దాంట్లో అప్పు పప్పు ఉంది. ఆయన పోయింది అప్పు అంటున్నారు. సరే, అప్పు ఏది సహజం. ఆయన బాగానే పడి వేస్తా అన్నాడుగా. అది గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ప్రస్తుతానికి ఇదే బాగుంది. చంద్రబాబు అయితే ఒకటి, ఆయన డబ్బులు మాకు నెల నెల డబ్బులు వచ్చాయి, ఈయన డబ్బులు వేయలేకపోతే మాకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పూర్తి చేయాలనుకుంటున్నారు, దాని మీద ఏమంటారండి? సక్సెస్. పోలవరం ఒకటి, అమరావతి ఒకటి పూర్తి సక్సెస్. మాకు కూడా పూర్తిగా ఇష్టం. రాయ్ ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2.0 అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఆయన కొన్ని మంచిగా చేశాడు, అదేం చేశాడు. ఆయన చేసింది పక్కన ఎదలు ఉండి ఎదల పని చేశారు. ఆయన చేసిందేం కాదు. పక్కన ఎదలు ఎవడు తెంగుతుంటాడు, ఆయన ఎదురు పడిపోయింది. అంటే ఇంకా ఆయన మీద రాళ్ళు తెంగటం ఈ సహజం. ఆయన ఈయన మీద ఎత్తడు, ఈయన ఆయన మీద ఎత్తడు, మనకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఈ 9 నెలల పరిపాలన గురించి ఏమంటారు మీరు? పూర్తిగా ఇబ్బంది లేదు, సక్సెస్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఏమంటారు? ఆయనే సక్సెస్ అండి, ఆయనకి అది 9 నెలల పరిపాలన ఓకే అండి. ఓకే, ఇబ్బంది లేదు. ప్రతి పెన్షన్ వస్తుంది, రైతు భరోసా, పిల్లగాళ్ళకి డబ్బులు రేపు జూన్ జూలైలో వేస్తా అంటున్నాడు ఆల్రెడీ. గతంలో ఎలా వచ్చేది, ఇప్పుడు ఎలా వచ్చింది పెన్షన్? అప్పుడైనా 2-3 తారీఖులు ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు కూడా, ఇబ్బంది ఏం పెట్టలేదు వాళ్ళు కూడా. అంటే ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చినా సోమవారం ఇచ్చేవాళ్ళు. పెన్షన్ గురించి ఆయన అదే ఫస్ట్ ఇస్తాడా 2-3 తారీఖు ఆయన ఇచ్చేవాడు, ఆగే పని లేదు పెన్షన్ వరకు. దానికి ఇద్దరైనా ఓవరాల్గా అయితే ఓకేనండి. ఓవరాల్ ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. ప్రాబ్లం నాకేముంది, రేటు కొంచెం తేడా. రేటు ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు? పరిపాలన అయితే బాగానే ఉంది, కానీ మిర్చి రేటు బాగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మొన్న ఆయన మాట్లాడినలే కానీ అయినా కానీ రేట్లు ఏం పెరగలేదు. అదే మిగతా అన్ని బాగానే ఉంది. ఇప్పుడు సూపర్ 6 అని పథకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, వాటి మీద ఏమంటారు? అప్లై అవుతుంది, పర్లేదు బాగానే ఉంది. పెన్షన్ ఎలా వస్తుంది? ఫంక్షన్ కూడా ఫస్ట్ తారీఖు వస్తుంది. తర్వాత అప్పుడు ఫ్రీ బస్ అన్నారు కదా, మరి అది ఇంకా అమలు చేయలే. మరి ఇంకా దాని ఒకటి అమ్మఒడి ఒకటి అడుగుతున్నారు జనం, అది ఒకటి కావాలి. రైతు భరోసా అలాంటి కార్యక్రమాలు ఏమి చెప్పారు కదా, అప్లై అవుతున్నాయి? ఇంకా అవ్వలేదు. అది మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారు అందరు. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేదన్నారు, మన కేంద్రానికి లేఖ రాశారు కదా చంద్రబాబు? రాశారు. అది అప్లై అవ్వలేదంటారా? అవ్వలేదని అంటే ఇప్పుడు ఆయన పోయి ఇచ్చాడు, అది ఇంకా ఎంతవరకు అయింది అనేది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా అది. ఇప్పుడు గతంలో లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేవారు, ఇప్పుడున్న లోకేష్కి ఆయనకి తేడా ఏంటి? బాగా చేస్తున్నాడు.
గతంలో ఉన్న లోకేష్ ఇప్పుడు లోకేష్ అన్న అనుభవంలో ఆ, మార్పు వచ్చింది. మా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి కొంచెం వేరియేషన్ ఉంది, బాగానే చేస్తాం. రేపు భవిష్యత్తులో టీడీపీకి ఆయనే నాయకుడిగా ఉండే స్థాయికి ఎదిగాడు. పర్లా బాగానే చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన మీద మీరేమంటారు? అంతా పొత్తు మీదే కాబట్టి బాగుంది, ఇబ్బంది ఏం లేదు, బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఆయన కూడా బాగా చేస్తున్నారు, ఆయన కూడా బాగానే చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఆలోచనలన్నింటినీ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేస్తున్నాడు. ఓవరాల్ ఏమంటారు 9 నెలల పరిపాలన గురించి? బాగుంది పర్లా. ఈ 9 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇచ్చిన హామీల గురించి ఏమన్నా చెప్పడాన్ని దాని గురించి మీరేమంటారు? అంటే అట్లా సూపర్ 6 పథకాలు ఇచ్చారు కదా, వాటి మీద మాట్లాడే విధానాన్ని మీరేమంటారు? గ్యాస్ ఇచ్చాడండి, గ్యాస్ అందరికి వర్తిస్తుంది. మామూలుగా ఆయన పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అందరికీ బాగానే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది రైతుల గురించి కొంచెం మిరపకాయల గురించి మాత్రం ఇది ఒకటి కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు జనం. సెంటర్లో మాట్లాడారు కదా. అది ఓవరాల్గా ఏమంటారు? పర్వాలేదండి, బాగానే, పర్వాలేదు, బాగానే ఉందండి, అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. గతంలో కొంతమంది శాలరీలో పడలా, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ కూడా ఫస్ట్ తారీఖు 31వ తారీఖు ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు కూడా వచ్చి ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? వేరియేషన్ చాలా వేరియేషన్ తేడా ఉందండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నెంబర్ 1. దానికి దీనికి చాలా 50% బాగుంది. పెన్షన్ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోడ్లు, రహదారులు అవన్నీ కూడా అన్ని ప్రతి ఒక్క రోడ్లు కూడా డ్యామేజ్లు ఉన్నాయి కూడా మొత్తం చాలా వరకు అయిపోయినాయండి. 80% చాలా వరకు అన్ని డొంక రోడ్లు అయితేనే మొత్తం పూర్తి చేశారు, ఎక్కడా బాగున్నాయి. అంతకుముందు అసలు కొన్ని విలేజ్లకు బస్సులు పోవాలా, అటాటి కూడా రోడ్లు కూడా పూడ్చారు, బాగుంది. రైతు భరోసా వ్యవస్థ ఎలా ఉంది? రైతు భరోసా వ్యవస్థ అంటే ప్రస్తుతం ఇప్పుడు దాని గురించే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నెల కానీ వచ్చే నెల కానీ మళ్ళీ అందరికి పడతాయి, వేస్తారు. పండ్లకి గిట్టుబాటు ధర లేదని పండ్ల కంటే ప్యాడీ బాగానే ఉందండి, ప్యాడీ వచ్చేసి 2000 దాకా ఉంది, ఇబ్బంది ఏం లేదు, ప్యాడీ బాగానే ఉంది. ఒక మిర్చి కొద్దిగా ఉంది, అది సెంటర్లతో మాట్లాడన్నారు, అది మనం చేసేది ఏముందండి, అది ఒకసారి సిచ్యువేషన్ జరుగుతుంటుంది కాబట్టి. ప్రస్తుతం గతంలో ఉన్న 5 సంవత్సరాలకి ఈ 9 నెలల పరిపాలనకి ఎలా ఏమి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా అంటే అన్ని తేడాగానే ఉన్నాయండి, ప్రతి ఒక్కటి తేడాగానే ఉన్నాయి. ఇది కాదు కదా, అందువల్ల ముందుకు పోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నేను పూర్తి చేస్తాను, రాజధానిని పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాను అంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? ఏమంటారు సార్, అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాని గురించి అప్రిషియేట్ చేస్తారండి, బాగుంటుంది, అప్రిషియేట్ చేస్తారు, దానివల్ల ఇబ్బంది లేదు. అందరూ అది అవుతుందని అనుకుంటున్నారు, దానివల్ల చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా వాల్యూ ఉంటాయి. ఒక రాజధాని అనేది ఉంటుంది కదండి మనకి, ఇంతవరకు గతంలో ఏం లేదు కదా. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తారని ప్రజలు అతనికి ఓటేశారు కదా చాలామంది. ఉన్నాయి సార్, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయంటే ఇప్పుడు ఆ నిధులు కొంతమంది ఇప్పుడు ఇంట్రెస్ట్లు కూడా నిధులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు ఇప్పుడు చేసిన అప్పులు కడతానే ఉన్నారు కదండి, అప్పులు కడుతున్నాడు. మరి ఇంకా 106 ఉంటే పథకాలకే వడ్డీ ఇప్పుడు మొన్న అంత గట్టారు తీసుకొచ్చి వచ్చిన. టీడీపీకి భవిష్యత్తు లీడరు లోకేష్ అని అనుకుంటారా? లోకేష్ అనుభవాన్ని సంపాదించుకున్నాడు. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం ఒక 80%. ఓవరాల్గా ఈ 9 నెలల పరిపాలన గురించి ఏమంటారు? బాగుందండి, ప్రతి ఒక్క గ్యాస్ ఏదైనా పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. అంటే కొద్దిగా మనీ 2 నెలలు దుక్కోవడం దానివల్ల కొద్దిగా లేట్ ప్రాసెస్, కానీ నెక్స్ట్ అయినా వచ్చే ఏదైనా కొద్దిగా ముందుకు పోయే కొద్దికి ప్రాసెస్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాం మేము. పర్లేదా? పెన్షన్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందా? టయానికి పెన్షన్ వస్తుంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి, అప్పుడు మీద 3వ తారీఖు పెన్షన్ ఎలా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ అని అన్నారు కదా, ఏమైనా అప్లై అవుతుందా? గ్యాస్ డబ్బులు 24 గంటల్లో పడిపోతున్నాయి అకౌంట్లో. తర్వాత రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా వ్యవస్థ ఉగాది కల్లా పడతాయండి, రైతు భరోసా కూడా ఇబ్బంది లేదు. అది ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు కదా, దాని మీద అందరు పాక్స్ పెడుతుండ్రండి, ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 2.0 అని అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఏం లేదండి, అనుకుంటా అంతే ఉన్నది అది. అలా అంటారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నేను మారుస్తానంటున్నారు. అది సాధ్యమైద్ది అంటారా? అయిద్దండి. దాని గురించి ఒక తిప్పలు పడేది అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జీవనిధి జీవకళ అని మన పోలవరాన్ని చెప్పారు కదా, పోలవరం పూర్తి అయింది అంటారా? అయిద్ది. అయిద్దంటారా? ఆపే పనే లేదు దాని గురించి. కేంద్రంలో ఎన్డీఏకి కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బాగు చేస్తామంటారు. వస్తుందా? అది అయిద్దండి, అది కన్ఫామ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా లేరు కదా, రేపు భవిష్యత్తులో ఎలా ఉండిద్ది అంటారు ఆయనకి? ఏ లేదు, ఆ సీన్ లేదు. కారు బయట పెట్టుకొని లోపలికి వస్తుండ రానేక ఏందమ్మా వచ్చేది పో, ఇంటికి పోయి నీ పింఛన్ కూడా రాదు. ఓవరాల్గా ఎలా ఉంది ఈ 9 నెలల పర్లేదండి, పర్లేదండి, ఇబ్బంది అండి. నెలల పరిపాలన? బాగానే ఉందండి. పింఛను టయానికి ఒక రోజు ముందే ఇస్తున్నారు, ఇబ్బంది అనేది. మేము ఎస్సీలు అండి, మాకు ఆయన పెట్టింది కుల వృత్తుల పెన్షన్లని, దానివల్ల మేము ఆయన లబ్ధి పొందుతున్నాం. నేను కాలవడైంది అది లేని పనికి పోయేవాడిని కూడా కదా, ఆ పింఛన్ రావడానికి మాకు ఇబ్బంది లేకుండా. ఉచిత గ్యాస్ అన్నారు, వస్తుంది? ఉచిత గ్యాస్ ఇచ్చారు కండి, మన ఇచ్చారు. డబ్బులు కూడా అందరికి కొంతమందికి పడలేదులే కానీ పడతాయి అంట, పడ్డాయి. రైతు భరోసా వ్యవస్థ ఎలా ఉంది? రైతు భరోసా సంగతి నాకు పొలం లేదండి, మరి అది రైతులకు తెలియాలి. కాదు రైతులు ఒకటే బాధ అండి, మాకేం పొలం లేదు, నేనేం రైతులు కాదు. కానీ రైతులు బాగుంటే అందరూ బాగుంటారండి. వాళ్ళని ఒక్కటే రైతులను కొద్దిగా చూడాలి. మరి గిట్టుబాటు ధరలు ఇస్తే వాళ్ళు కూడా బాగుంటే అందరం పని చేసుకునే వాళ్ళు కానీ అందరికీ బాగుంటుంది అని. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేస్తామంటున్నారు, సాధ్యమైద్ది అంటారా? చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని అందరూ నమ్మకం పెట్టుకొని ఆయన గెలిపించుకున్నారండి. ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెడతారన్న నమ్మకం అందరికీ ఉంది. అది మరి అది ఆయన నిలబెట్టాలి. పోలవరం పూర్తి చేస్తానని చెప్పారు కదా, అది కూడా చేస్తారండి. చేస్తానని ఇప్పుడు నమ్మకం ఉండబట్టే కదా ఆయనకి ఎంతమంది కూడా ఓట్లు వేసి చేస్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఇది పూర్తి అయితే ఇది అనేది సాధ్యమైంది ఇంకేం చెప్తామంటారు? అంత అనుభవం లేదండి నాకు. ఇప్పుడు ఏంటంటే ఈ చదువుకునే పిల్లలకి కొద్దిగా ఉద్యోగాలు పరిశ్రమలు అలాంటివి పెడుతుంటే చదువుకునే పిల్లలకి ఉపయోగపడుద్ది. ఇంకా మరి అంతగా అభివృద్ధి అనేది మరి రోడ్లు వేస్తాము, రోడ్లు బాగానే చేస్తున్నారు, రోడ్లకు ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే రోడ్లలోనే ఫస్ట్లో ఉంటాడు ఆయన, ఇబ్బంది లేదు. ఈ సిమెంట్ రోడ్లు అన్నీ ఆయన వేసినాయి. ఓవరాల్గా ఏమంటారు ఈ 9 నెలల పరిపాలన? బాగానే ఉందండి, బాగానే ఉంది. కానీ కొద్దిగా పోయినసారి కొంతమంది పార్టీలు చూసి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. కొద్దిగా చిలుగు లేని వాళ్ళకి కొద్దిగా ఇళ్ల స్థలాలు ఇస్తే కొద్దిగా బాగుంటుందని మా కోరిక. మేసీలం పోయినసారి మాకు ఇవ్వలేదు. మాకు స్థలాలు ఒక ఇల్లు ఉందండి, మాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక గది. అదేంటంటే మీకు ఇల్లు ఉందిగా అని చెప్పి ఆ వంక పెడుతున్నారు. ఆయన కొద్దిగా ఆయన దృష్టికి మీరు కనుక తీసుకెళ్ళి ఆ సీలింగ్ కొద్దిగా అలాంటి స్థలాలు ఇప్పించినా రేగులు వేసుకొని అయినా ఉండగలుగుతాం. కొద్దిగా స్థలాలు లేని వాళ్ళకి అంటే ఎస్సీలనే కాదు, లేని వాళ్ళందరికీ కూడా స్థలాలన్నీ ఒకటి ఇస్తే రేగులు వేసుకొని అయినా బతకగలుగుతారు. అది ఒకటి కూడా ఆయన సాయం చేస్తే బాగుంటుందని చేస్తారని నమ్మకం మాకుంది.